మా లీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఎంతో కాలం నుంచి కుక్కల సమస్యలను ఎదుర్కొంటున్న తుని పట్టణ ప్రజలకు వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ఊరట లభించిందని తుని మున్సిపాలిటీ చైర్మన్ నార్ల భువనసుందరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సమస్య తునికే కాకుండా రాష్ట్రమంతా ఉందని అన్నారు. ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తుందని అది ప్రజలు గమనించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఎంతో కాలంగా తుని పట్టణ ప్రజలు కుక్కలతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు, పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ అని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ చేయవలసిన పనులు మున్సిపాలిటీ చేస్తూనే ఉంది. ఇది కేవలం తుని పట్టణానికి సమస్య ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల బాధలు ప్రతి చోట ఉన్నాయి. ఆఖరికి మనం ఇంతగా పోరాడగా మన టర్న్ ఈరోజు వచ్చింది. ఈరోజు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ కుక్కలందరినీ పట్టుకొని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా మన తునిలో మొత్తం ఒక 1200 కుక్కలు ఉన్నాయని అంచనా. వీటన్నిటికీ ప్రతిరోజు రోజుకి 10 చొప్పున ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ మాత్రమే కుక్కలకి చేయగలం తప్ప అంతకన్నా కుక్కలను తీసుకెళ్ళి ఇక్కడ వదిలేయడం అక్కడ వదిలేయడం వాటిని కాల్చేయడం అటువంటివి జరగవండి. అది చట్టరీత్యా నేరము. ఇదొక్కటి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే పిల్లలకి తెలియదు అది కరుస్తుందా లేదా. ఆ మాట నిజమేండి. కాకపోతే కుక్కలను పట్టి వాటిని బంధించి వాటిని ఎక్కడైనా చంపేయడం అనేది చట్టరీత్యా నేరం. కేవలం కుక్కలు పెరగకుండా ఉండడానికి ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుంది, తగు చర్యలు తీసుకుంటుంది. ఇది ఒక్కరు ప్రజలందరూ గుర్తించవలసిన విషయం. ఎందుకంటే మా వీధిలో కుక్కలు ఇలా ఉన్నాయి, మా వీధిలో కుక్కలు ఆటలాడుకుంటున్నాయి, ఫ్యామిలీస్ పెట్టుకుంటున్నాయి అని చెప్పి చాలా పోస్టులు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ప్రతిరోజు ఒక 4-5 కుక్కలు ఉన్నా సరే దాన్ని క్రియేట్ చేసి ఒక 20 కుక్కలు ఉన్నట్టు పోస్టులు పెట్టడం కూడా చూసాము. కాకపోతే ఇది కేవలం మున్సిపాలిటీ యొక్క ప్రాబ్లం కాదు, స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు. ఇది అందరి బాధ్యత. దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలమో అంతవరకు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక్కసారి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. మొత్తానికి ఎలాగైతేనే మనకి ఈ డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంచుమించుగా 1200 కుక్కలు ఉంటాయి అన్నాం కదా, రోజుకి ఒక 10 చొప్పున వీళ్ళు ఆపరేషన్ చేస్తారండి. కనీసం ఒక మంచి రోజులు వచ్చాయని అనుకుందాము. ఎందుకంటే కొంతకాలం కుక్కలు తిరగకుండా ఉంటాయి. కాకపోతే ప్రజలందరూ ఒక్కడ మాత్రం గుర్తుంచుకోండి, కుక్కల్ని పట్టి చంపడం అనేది ఉండదండి. తగు జాగ్రత్తలు తీసుకోండి అంటే దానికి జాగ్రత్తలు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. ఇది కేవలం తుని పట్టణానికి సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రాబ్లం ఉందండి. ఇది ఒక్కసారి ప్రజలందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.